ఈ వీడియోలో మనం లంబకోణం, కర్ణం, భుజం, లంకాబు అనే త్రిభుజాల సర్వసమానత్వ ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ఇంగ్లీష్లో ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్, హైపోటెన్యూస్, సైడ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. లంకాబు త్రిభుజాల సర్వసమానత్వ ధర్మం ఏమి చెప్తుందో చూద్దామా? రెండు లంబకోణ త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని కర్ణం, భుజం వరుసగా రెండవ లంబకోణ త్రిభుజంలోని కర్ణం, భుజానికి సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. ఈ నియమాన్ని లంకాబు, లంబకోణం, కర్ణం, భుజం నియమం అంటారు. చూడండి, ఇవి రెండు లంబకోణ త్రిభుజాలు. బి దగ్గర లేదా బి శీర్షంగా, క్యూ శీర్షంగా ఇలా లంబకోణం ఉంది. మరియు రెండు లంబకోణ త్రిభుజాలలో కర్ణాలు సమానంగా ఉన్నాయి. ఏసీ కర్ణము, పిఆర్ కర్ణము సమానంగా ఉన్నాయి. అదేవిధంగా రెండు లంబకోణ త్రిభుజాలలో భుజము కూడా సమానంగా ఉంది. ఒక భుజము ఏబి భుజము, పిక్యూ భుజము సమానంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మనం ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అని చెప్పవచ్చు లంకాబు నియమం ప్రకారం. అయితే ఈ నిరూపణ మనం ఎలా చేయబోతున్నామో చూద్దాం. ఈ నిరూపణని మనం రెండు రకాలుగా చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఏబిసి అనేది ఒక త్రిభుజము, పిక్యూఆర్ అనేది మరొక త్రిభుజం. బి శీర్షంగా, క్యూ శీర్షంగా ఇలా లంబకోణం ఉంది. మరియు పిక్యూ, ఏబి భుజాలు రెండు సమానం. మరియు ఏసీ కర్ణము, పిఆర్ కర్ణం కూడా సమానం. అయితే ఇవి ఎలా ఉన్నాయండి? ఏదైనా సర్వసమానత్వ నియమానికి దగ్గరగా ఉన్నాయా? చూద్దామా? భుజము, భుజము, కోణం. అవునా? రెండింటిలోనూ, రెండు త్రిభుజాలలోనూ భుజము, భుజము, కోణము సమానంగా ఉన్నాయి. కాబట్టి భుజము, భుజము, కోణము అనే సర్వసమానత్వ నియమం దృష్ట్యా ఈ రెండు సర్వసమానమని నిరూపించవచ్చు. ఈ విషయాన్ని మనం ముందు వీడియోలలో ధృవీకరించి ఉన్నాము, మీరు తెలుసుకోవచ్చు. ఇలా ధృవీకరించాలి అంటే ఆ రెండు త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలైనా అయి ఉండాలి, లేదా అధిక కోణ త్రిభుజాలైనా అయి ఉండాలి. మీరు వీక్షించండి ముందు వీడియోలు. అంటే త్రిభుజాల భూభుకు ఎస్ఎస్ఏ సర్వసమానత్వ నియమం ప్రకారం పై రెండు త్రిభుజాలు సర్వసమానం అని నిరూపించవచ్చు. అదేవిధంగా మరొక పద్ధతిలో కూడా మనం ఈ నిరూపణ చేయవచ్చు. అది ఏమిటో గమనించండి. ఏబిసి ఒక త్రిభుజము, పిక్యూఆర్ మరొక త్రిభుజం. అవునా? అయితే ఇవి రెండు కూడా లంబకోణ త్రిభుజాలు. ఇలా బి శీర్షంగా, క్యూ శీర్షంగా. మరియు ఏ భుజము సమానం? ఏబి భుజము సమానం దేనికి? పిక్యూకి. అదేవిధంగా మరొక కర్ణము ఏసీ, పిఆర్లు సమానంగానే ఉంటాయి. అయితే ఇలా రాయవచ్చా? ఏబీసీ లంబకోణం, ఏబీసీ త్రిభుజంలో లంబకోణం బి దగ్గర ఉంది. తద్వారా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అవునా? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణాన్ని వర్గం చేస్తే మిగిలిన భుజాల వర్గాలు చేసి సమానం చేస్తే అది కర్ణవర్గానికి సమానంగా ఉంటుంది. అయితే బీసీ స్క్వేర్ ఏమవుతుందండి? ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. రెండు త్రిభుజాలు ఇచ్చిన దత్తాంశం ప్రకారం రెండు కర్ణాలు సమానం. పిఆర్ ఈక్వల్ టు ఏసీ మరియు భుజము పిక్యూ భుజము ఏబీ కూడా సమానమని మనం ఊహించుకొని ముందుకు వెళ్ళాం కదా. అంటే ఏం రాయవచ్చు? ఏసీ స్థానంలో పిఆర్ రాయవచ్చు, ఏబీ స్థానంలో పిక్యూ రాయవచ్చు. అలా రాసి దానిని ఒకటిగా గుర్తించండి. మరియు పిక్యూఆర్లో లంబకోణం ఎక్కడుందండి? క్యూ దగ్గర ఉంది. అవునా? ఇప్పుడు ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇలా రాయవచ్చా? పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. మరియు క్యూఆర్ స్క్వేర్ ఏమి అవుతుంది? పిఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూ స్క్వేర్. దీన్ని రెండుగా గుర్తించండి. 1 నుంచి 2 నుంచి ఇలా రాయవచ్చా? క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఎందుకంటే కుడివైపు సమానం కాబట్టి ఎడమవైపు కూడా సమానం అవ్వాలి. అంతిమంగా క్యూఆర్ ఈక్వల్ టు బీసీ. అంటే రెండు లంబకోణ త్రిభుజాలలో కర్ణము సమానంగా ఉండి భుజము సమానంగా ఉంటే మరొక భుజం కూడా సమానమవుతుంది. దీనిని మనం కాంగ్రుయెన్సీ అంటాం ఇంగ్లీష్లో. మరొక రకంగా చెప్పాలంటే ఇలా జరిగినప్పుడు సర్వసమానం అని చెప్పవచ్చు. బీసీ, క్యూఆర్ కూడా సమానంగా అయిపోయాయి. అంటే ఆ రెండు సర్వసమానం అని నిరూపణ జరిగినట్లే. మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో? రెండు లంబకోణ త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని కర్ణం, భుజం వరుసగా రెండవ లంబకోణ త్రిభుజంలోని కర్ణం, భుజానికి సమానమైన లంకాబు, లంబకోణం, కర్ణం, భుజం నియమం ప్రకారం ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అనే ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం.